హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటా. ఇది రొటీన్ డైలాగ్. ఈ డైలాగ్ మాత్రం మారదు, ఆగదు, సాగదు. సో ఇవాళ మన రెసిపీ ఏంటంటే కమ్మటి క్యారెట్ రైస్. కమ్మగానే ఉంటుంది, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి రైస్ కూడా తీయగానే వస్తుంది. అందుకే ఇప్పుడు మన రెసిపీ ఏంటంటే కమ్మటి క్యారెట్ రైస్. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా ఉంటే క్యారెట్ అన్నం, కొబ్బరి అన్నం లాగా క్యారెట్ అన్నం. సో ఇప్పుడు దా రెసిపీ ఇవాళ ఇది నా స్టైల్లో చేస్తున్నా. మీ స్టైల్లో మీరు కావాలంటే మీరు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో కాబట్టి నేను ఎలా చేస్తాను అనేది మీకు అయితే చూపించేస్తాను ఈ వీడియోలో. సో ముందుగా అయితే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ కొట్టండి. దాంతోపాటు హై పాయింట్లు అనేవి ఉంటాయి, అవి కూడా ఇచ్చుకోండి. మీకు వస్తే ఇచ్చుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే. సో ఇవాళ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఏంటి అని అంటే క్యారెట్ రైస్ నేను క్లౌడ్ కిచెన్లో కూడా పెట్టాను. దీని ప్రైస్ వచ్చేసి 149 పెట్టాను. 500 ml బాక్స్. సో ఇది 500 ml బాక్స్. ఈ బాక్స్కి సరిపోయేంత రైస్ క్వాంటిటీ నేను చెప్తున్నా. దాని ప్రైస్ వచ్చేసి నేను 149 పెట్టాను. సో మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, 5 minutesలో అయిపోతుంది. ఆ రెసిపీ అయితే చూసేద్దాం. ఇంకోటి ఏంటి అని అంటే నేను వీడియోలో 500 ml రైస్ అని అంటే 500 ml కాదమ్మా 500 grams తల్లి అని కామెంట్ పెట్టారు కదా. సో వాళ్ళు ఏంది అంటే ఫస్ట్ బాక్సెస్ ప్యాకింగ్ మెటీరియల్ గురించి తెలుసుకోండి, తర్వాత నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? అది తెలియదు ఏంటంటే ఒక డైలాగ్ ఉందిలేండి, చెప్తే బాగోదు. ఆకు తెలియదు, సోకు తెలియదు, మధ్యలో వచ్చాడు సోగ్గాడు అన్నట్టు. వాళ్ళకేం తెలియదు, మధ్యలో వీడియోలు చూసేసి 500 grams 500 ml అనేసి కామెంట్లు పెట్టేస్తారు. ఫస్ట్ కంప్లీట్గా తెలుసుకొని మాట్లాడాలి. సోదొద్దు, పాయింట్కి రా అని చాలా మంది పెడుతున్నారు. కొంతమంది ఏమో సోదే కావాలంటున్నారు. బట్ నేను నాకు సోది మాట్లాడడం ఇష్టం కాబట్టి నేను సోదే మాట్లాడతా. సోది చెప్తాను. సో ఇప్పుడైతే క్యారెట్ రైస్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. బాయ్ క్యారెట్ రైస్ రెసిపీ. దానికోసం మనకేం కావాలంటే ఒక కప్ క్యారెట్, ఇది వచ్చేసి ఒక కప్ ఉంటుంది. నేను రైస్ దీంతోనే తీసుకుంటున్నా, అంటే కరెక్ట్గా దీనికి సరిపోయేంత కాబట్టి నేను దానికి సరిపోయేంత చెప్తున్నాను. మీకు కొలత కావాలి అనుకుంటే ఈ బాక్స్లోనే మీరు కొలత పెట్టుకోండి. అంటే ఈ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ వచ్చేటట్టు పెట్టుకోండి. అంటే ఈ బాక్స్లో ఇంత క్యారెట్ తురిమితే మీకు ఇంత క్యారెట్ రావాలి, అంత క్యారెట్ క్వాంటిటీ వచ్చేసి క్యారెట్ తురిమి పెట్టుకోండి. దాంతోపాటు రైస్ వచ్చేసి ఈ క్వాంటిటీ, అంటే ముక్కలు కొంచెం 1 ఇంచ్ తక్కువ రైస్ ఈ క్వాంటిటీ తీసుకోండి. అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ క్యారెట్, అలానే హాఫ్ కంటే కొంచెం అంటే హాఫ్ ఫుల్ కంటే కొంచెం తక్కువ రైస్. ఇది చూడండి, నేను కొలత చెప్తున్నా, ఈ విధంగా తీసుకోండి. క్యారెట్ తురుము ఇంత, అలానే రైస్ వచ్చేసి ఇంత. ఇవి తీసుకొని మనం ఫ్రై చేసేసుకుంటే ఈ బాక్స్కి సరిపోతుంది. ఫుల్గా మనం ప్రెస్ చేసి పెట్టచ్చు. కొలత అది వాగి నొస్తా ఉంది నోరు. దానికి ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రైయింగ్ పెనం అయితే పెట్టేసుకుందాం. ఇది చెప్పాను కదా, నేను ఓన్లీ ఇట్లా రైసుల కోసమే తీసుకున్నాను. ఈ పెనం నాకు 350 పడింది. కేఆర్ పురంలో తీసుకున్నా. కేఆర్ మార్కెట్, కృష్ణ రాజేంద్ర మార్కెట్ ಅಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದೆ ನಾನು. అక్కడ తీసుకున్నా, కృష్ణ రాజేంద్ర మార్కెట్లో తీసుకున్నాను. ముందుగా దానికోసం పెనం పెట్టేసి స్టవ్ మీద వెలిగించుకోవాలి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి, నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం షాజీరా, ఒక చిట్కాడు అనుకోండి, ఇలా 3 ఫింగర్స్తో తీసుకుంటే మీకు ఎంత వస్తుందో అంత షాజీరా వేయండి. ఇప్పుడు మంట అయినది కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకునేసి, ఇది చూడండి, 3 ఇలాచి 3 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలానే ఒక ఇలాచి, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస హాఫ్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు నూనె ఆల్రెడీ చాలా వేడిగా ఉంది కాబట్టి అవి త్వరగా ఎగుతాయి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుందాం. 2 అంటే 2 అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ అండి, చిన్నది ఉంటుంది కదా, ఇంత ఉంటుంది కదా, ఆ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం.
ఇవి బాగా వేగాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి ఈ ఆనియన్స్ అన్నది. సో మనకి ఈ విధంగా ఆనియన్స్ పింక్ కలర్లో అయిపోతాయి చూడండి. ఈ కలర్లో వచ్చినాక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా అండి, ఎక్కువ ఏం వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేపుకుందాం ఇది కూడా. ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి చూడండి, రెండు ఎండుమిర్చి వేసేసి వేపుకుందాం. దీన్ని పెట్టేసి 1 నిమిషం వరకు వేపుకుందాం సిమ్లో. సిమ్లో పెట్టేసి ఇదంతా బాగా వేపుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం వేగినాక మనం చెప్పాం కదా ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్, ఇది వచ్చేసి నాకు పెద్ద సైజు క్యారెట్ 1.5 అయింది ఈ కప్కి. అంటే నేను చెప్పాను కదా డబ్బా కొలతకి. పెద్ద సైజు చూడండి, ఈ సైజు ఉంటుంది, చాలా ఈ సైజు ఉంటుంది. ఇంతకంటే ఇంకా పెద్దగా ఇంత వస్తుంది. ఇది వచ్చేసి నేను 1.5 క్యారెట్ తురిమాను ఇంత రావడానికి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా సాల్ట్ వేసేసి వేపుకుందాం. నేను అన్నం ఉడికించేటప్పుడు ఆల్రెడీ నేను ఉప్పు వేస్తాను కాబట్టి అందుకే నేను ఉప్పు దీంట్లో తక్కువ వేస్తున్నా. మీరు ఒకవేళ అన్నంలో ఉప్పు వేయలేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా క్యారెట్ని బాగా వేపుకుందాం లో ఫ్లేమ్లో. ఇది ఒక 2 నిమిషాలు పడుతుంది క్యారెట్ పూర్తిగా వేగడానికి. నేను చాలా సన్నగా తురిమాను కాబట్టి త్వరగానే వేగుతుంది. కొంచెం లావుగా తురిమితే మీరు ఇంకొంచెం సేపు ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం క్యారెట్ బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మనకు ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది చూడండి. ఈ విధంగా అయినప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి, కాదు పావు, అలానే కొంచెం గరం మసాలా వేసేసుకొని వీటిని కూడా బాగా వేపేసుకుందాం. ఇవి ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం, ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోవడానికి. ఇదంతా మనకు ఈ ప్రాసెస్ అంతా అన్నది లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే అవ్వదు. మనం చాలా వరకు ఈ మంట కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, ప్లస్ మాడు వాసన వస్తుంది. ఇప్పుడు చూసారంటే నేను క్యారెట్ ఇదే బౌల్లో తీసుకున్నా కదా, కొంచెం దీనికంటే తక్కువ క్యారెట్ తీసుకున్నా. ఇప్పుడు అదే దాంట్లో నుంచి నేను రైస్ తీసుకుంటున్నా. అంటే 2:3 క్వాంటిటీ వచ్చేసి, అంటే 2:3 క్వాంటిటీలో క్యారెట్ తీసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా బాగా వేపుకోండి, టోస్ట్ చేసుకోండి. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోండి అన్నం అంతా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే సిమ్లా పెట్టేసుకునేసి మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ రెసిపీ మా బంధువులు కలబెట్టాలి దాంట్లో. ఇప్పుడు ఇందులో పైన కొత్తిమీర చల్లేసుకునేసి ఒక హాఫ్ లెమన్ కొంచెం పిండేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. 4 చుక్కల ఉజాల లాగా 4 చుక్కల నిమ్మరసం పిండేసుకుందాం. టపాకాయలు వెళ్ళిల్లే చూడండి, దీంట్లో హాఫ్ పిండుతున్నా, ఎక్కువ అవసరం లేదు, ఇంకా హాఫ్ ఉంది చూడండి లెమన్. ఇప్పుడు ఈ కొత్తిమీర లెమన్ అంతా కలిసేంత వరకు కలుపుకుందాం.
అంతే, మన వేడి వేడి క్యారెట్ రైస్ రెసిపీ రెడీ. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. అడే పుల్లటి కమ్మటి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ కొంచెమే చూద్దాము. ఇది మా ఇంట్లో ఎలకొంది, ఎలక కోసం చేసినాం. పొగలు కక్కుతానే తిట్టుకుంటుంది మా ఎలక. అబ్బా అదిరిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా ఉందో. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కరెక్ట్గా 500 ml అయితే సరిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 149 పెట్టుకోవచ్చు, మీరు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 169, 179 అది మీ ఏరియాని బట్టి. ఓకేనా? సో అది ఇవాళ మన వీడియో క్యారెట్ రైస్ రెసిపీ. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. దాంతోపాటు ఏం లేదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.